హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే భీష్మ ఏకాదశి, అలానే రేపు మంగళవారం కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి. ఖచ్చితంగా 7 జన్మల పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఒంట్లోని దరిద్రం తొలగిపోవాలి అంటే రేపు భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేయండి. మనం ఏది చేసినప్పటికీ కొన్నిసార్లు కలిసి రాదు, అలానే ఎప్పుడూ లేజీగా ఉంటూ ఉంటాము. ఇలా జరగడానికి కారణం నరదృష్టి, ఒక చెడు శక్తి. ఈ నరదృష్టి అనేది ఎలా తగులుతుంది అంటే నరుల ఏడుపు, అలానే కాస్త అందంగా ఎవరైనా ఉన్నా, కాస్త ఎక్కువగా ఎవరైనా సంపాదించినా సరే వారి యొక్క మంచితనానికి కూడా తగులుతూ ఉంటుంది. వారు అందంగా ఉన్నా సరే, మీరు ఎంత అందంగా ఉన్నారు, మీరు చాలా సంపాదిస్తున్నారు, మీరు ఎప్పుడు బాగా కలిసి ఉంటున్నారు, అంతే కూడా నరదృష్టి అనేది తగులుతుంది. దీనిని నరుల ఏడుపు అని కూడా అంటాము. ఈ నరుల ఏడుపు అనేది ఎంత భయంకరమైనటువంటిది అంటే మనకు నరుల ఏడుపు అనేది నల్లరాయిని కూడా పగలగొడుతుంది అని పెద్దలు అంటారు. అంతటి భయంకరమైనటువంటి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. కాబట్టి ఈ నరదృష్టిని, అలానే చెడు శక్తిని, చెడు గాలిని తొలగించుకొని లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక రేపు భీష్మ ఏకాదశి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి. స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. హిందూ ధర్మాల ప్రకారం స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులోనూ మాఘమాసంలో మంగళవారం రోజు వస్తున్న ఏకాదశి, ఇక మనకు కార్తీక మాసంలో దీపానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంతే గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మనం స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. చాలామంది స్నానాన్ని పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు. ఇలా స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయడం శుభకరం కాదు. స్నానానికి కూడా కొన్ని నియమ నిష్టలు అనేవి ఉన్నాయి. కాబట్టి స్నానం అనేది మన దేహ శుద్ధినే కాదు, మన యొక్క మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. స్నానం అనేది ఎప్పుడు చేయాలి? చాలామంది కాస్త అనారోగ్యంగా ఉంటే చాలు, ఇక స్నానం చేయలేము, లేజీగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా మీరు లేజీగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు స్నానం చేయకపోతే ఆ లేజీని, అనారోగ్యం ఇంకా మరింత పెంచుతాయి తప్ప తగ్గవు. కాబట్టి మనం ఎంత లేజీగా ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే స్నానం చేయడానికి ప్రయత్నించాలి. ఈ స్నానం అనేది మన శరీరంలోని నాడులను, నరాలను ఉత్తేజితం చేస్తాయి. మనం మనస్సుని కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. మన శరీరంపై ఉన్న మలినాలను తొలగిస్తాయి. మన మనసు యొక్క బద్ధకాన్ని తొలగిస్తాయి. అప్పుడు యాక్టివ్నెస్ వస్తుంది. మన శరీరానికి, ఆరోగ్యానికి హాని కలిగించే చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ యొక్క స్నానం అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేయాలి. అందులోనూ కొన్ని ముఖ్యమైనటువంటి తిథి వారాలలో కాస్త ఉదయాన్నే స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే 5 నుండి 6 గంటల లోపే స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈ స్నానం చాలా ప్రత్యేకమైనటువంటిది. అందులోనూ ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు చేస్తారో వారికి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు అంటారా? ఈ భీష్మ ఏకాదశి రోజున దేవతలు మానవుల రూపంలో భూలోకానికి వస్తారు. అప్పుడు ఆ సమయంలో దేవతలు నదిలో స్నానం ఆచరిస్తారు. కాబట్టి ఆ దేవతలు ఆచరించే సమయంలో మనం కూడా నదీ స్నానం ఆచరిస్తే వారి యొక్క దివ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు, వారి యొక్క కరుణా కటాక్షం మనపై ఉంటాయి. ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. ఎన్ని పూజలు, పరిహారాలు, వ్రతాలు చేసినా పోని దరిద్రం మంగళవారం రోజు అంటే భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఈ విధంగా 5 నుంచి 6 గంటల లోపు నదీ స్నానం ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా ఎన్నో జన్మల పాపాలు, దరిద్రాలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు వంటివి పోతాయి. స్నానం అనేది మనకు చాలా రకాలుగా ఉంటుంది. అదేవిధంగా మన పురాణాల ప్రకారం తల స్నానం కూడా ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదు అనే పూర్తి
వివరాలు మనకు శాస్త్రాలు వివరించాయి. ఈ విధంగా స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుంది. తల స్నానం అనేది వారంలో 2 సార్లు మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి. చాలామంది రోజు పూజలు చేస్తున్నాం కదా, మరి రోజు తలస్నానం చేయాలా అనే సందేహం కూడా వస్తుంది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే మనం రోజు పూజ చేసుకోవచ్చు, కానీ తలస్నానం ప్రతిరోజు చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఎందుకంటే స్త్రీలు చాలా రకాల పనులు చేస్తూ అలసిపోతూ ఉంటారు. అలానే స్త్రీ యొక్క తల అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు తలని తడుపుతూ ఉంటే వారికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు తలస్నానం చేయనవసరం లేదు. వారంలో మీరు 2 సార్లు చేస్తే చాలు. వారానికి ఒకసారి తలస్నానం చేసినా పర్వాలేదు. ఇక స్నానం అనేది మనకు సోమవారం రోజు తలస్నానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అలానే శనివారం రోజు తలస్నానం చేస్తే ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇక తప్ప మిగతా రోజుల్లో తలస్నానం చేయకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి. తప్పని పరిస్థితి అన్నప్పుడు చేస్తే పర్వాలేదు, కానీ మరీ ప్రతిరోజు తలస్నానం చేసి మనం పూజలు చేయాలనే ఆచారం మాత్రం మనకు ఏ పురాణాలు లేవు. అలాంటి ఆచారాలు మన సాంప్రదాయంలో లేవు. కాబట్టి స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ఇక ముఖ్యమైనటువంటి పూజా వ్రతాలు ఇవి ఉంటే మాత్రం చేయవచ్చు. ఇక అదేవిధంగా మరి తలస్నానం చేయకుండా నిత్య దీపారాధన చేయవచ్చా అంటే చేయవచ్చు. ఎలాంటి దోషము లేదు. మామూలుగా మనం ఎప్పుడు స్నానం చేసినట్లుగా స్నానం చేసేసి మనం మంచి నిర్మలమైన మనస్సుతో దీపారాధన చేయవచ్చు. కానీ మనం ఏదైనా పూజలు వ్రతాలు ఉంటాయి చూడండి, ఆ క్షణంలో ఆ సమయంలో మాత్రం తప్పకుండా తలస్నానం ఆచరించాలి. ఇక ఈ విధంగా స్నానం అనేది చాలా రకాలుగా ఉంటుంది. కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానానికి చాలా గొప్ప ఫలితం ఉంటుంది. ఇక అలానే ఆ సమయంలో కుదిరిన వారు ఉదయం 7 నుంచి 10 గంటల మధ్యలో స్నానాచారాలను పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం 1-2 గంటలకి స్నానం చేస్తే అది అశుభకరంగా పరిగణించబడుతుంది. కాబట్టి స్నానం అనేది 10 లోపు చేయడానికి ప్రయత్నించండి. ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఏ ఒక్కటి వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి. మనం సింహద్వారానికి ముందుగా పద్మం ముగ్గు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ వేయాలి. తరువాత గడపను కూడా అలంకరించి తులసి కోటను అలంకరించుకోవాలి. ఎందుకంటే ఏకాదశి అంటే తులసి కోటలో ఉండే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తుల యొక్క కలయికే తులసి కోట. కాబట్టి తులసి కోటను కూడా అలంకరించుకోవాలి. ఆ తరువాత మనం స్నానం చేయాలి. స్నానం అనేది ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గుప్పెడు ఉప్పుని తీసుకోండి. ఆ ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోండి. చిటికెడు పసుపుని తీసుకొని పసుపుని కూడా స్నానం చేసే నీటిలో వేసుకోండి. 2 పాల చుక్కలు. మీ దగ్గర ఆవు పాలు ఉంటే మహాయోగం, మంచి యోగం కలుగుతుంది. ఆవు పాలు అందుబాటులో లేవండి అనుకునేవారు గేదె పాలనైనా సరే మీరు వేసుకొని స్నానం చేయవచ్చు. ఆ తరువాత మీకు తులసి ఆకులు, ఖచ్చితంగా 2-3 తులసి ఆకులైనా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. మరి తులసి ఆకులని ఈరోజు కోయవచ్చా అంటే మీరు తులసి ఆకులు ఈరోజు కోసుకోండి. ఎందుకంటే రేపు ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను అస్సలు కోయకూడదు. కాబట్టి మీరు ముందు రోజే తులసి ఆకులను కోసి ఇంట్లో పెట్టుకోండి. మరి తులసి ఆకులను స్నానం కోసం అనే కాకుండా కాస్త ఎక్కువగా కోసి పెట్టుకోండి. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజిస్తే ఎంతో ఇష్టం. కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి అంటే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించాలి. ఈ విధంగా స్నానం, ఈ విధంగా తులసి ఆకులను తీసుకుని మాలలాగా కట్టి ఆ మాలను విష్ణుమూర్తికి సమర్పించండి. తర్వాత స్నానం ఆచరించాక స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ నమః అని మీరు అనుకొని ఆ తరువాత స్నానం ఆచరిస్తే 7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా స్నానం పూర్తయ్యాక పసుపు రంగు దుస్తులను వేసుకోండి. పసుపు రంగు దుస్తులను మాత్రమే ఈ
భీష్మ ఏకాదశి రోజు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త విష్ణుమూర్తి. ఆ సృష్టికర్త యొక్క అనుగ్రహానికి పాత్రలు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అయినట్లే. కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం ఇద్దరి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని ఆ తర్వాత మీరు స్నానం పూర్తయ్యాక పసుపు రంగు దుస్తులను వేసుకోండి. ఇంట్లో ఉండే పిల్లలకి పసుపు రంగు వేయడానికి ప్రయత్నించండి. ఇలా వేసేసి ఆ తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని పూజలు చేశాక ఖచ్చితంగా విష్ణుమూర్తిని తులసి దళాలతో అలంకరించండి. ఆ తర్వాత స్వామివారికి పసుపు రంగు పూలను సమర్పించండి. పసుపు రంగు పువ్వులను, పసుపు రంగు పండ్లను స్వామివారికి నివేదించండి. ఆ తరువాత దీపధూప నైవేద్యాలు వేశాక చివరిగా హారతిని ఇవ్వండి. కర్పూరంతో హారతిస్తేనే లక్ష్మీదేవి కటాక్షం, విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి కర్పూర హారతిని ఇవ్వండి. ఆ తర్వాత మనం దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేస్తే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. ఈ విధంగా చేశాక రేపు ఎంతో మంచి రోజు మంగళవారం. అలానే మాఘమాసంలో మంగళవారం భీష్మ ఏకాదశి కాబట్టి రేపు రాగి చెట్టుకి ఒక చెంబెడు నీరును కూడా సమర్పించండి. చెంబెడు నీటిని రాగి చెట్టుకు సమర్పించడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే విష్ణుమూర్తి రాగి చెట్టులో కొలువై ఉంటాడు. అదే విధంగా మనం తులసి కోటకి నీరును రేపు పోయకూడదు. కేవలం ఆవు పాలు, గేదె పాలు కానీ తులసి కోట మొదట్లో పోయాలి. ఆ తర్వాత తులసి దగ్గర దీపాన్ని వెలిగించి అగరబత్తులను వెలిగించి దీపారాధనలు ఏదైనా సమర్పించండి. అలాగే తులసి మాతకి ఏదైనా పసుపు రంగు పండును సమర్పించండి. తులసి కోటని రేపు శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి కోట చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి కోట దగ్గర ముళ్ళ చెట్లు వంటివి నాటకూడదు. ఒకవేళ ఉంటే రేపు తీసేయండి. అలానే తులసి కోట దగ్గర అరటి చెట్టుని నాటవచ్చు, ముళ్ళ చెట్లను నాటకూడదు. తులసి కోట దగ్గర ఉసిరి చెట్టును నాటవచ్చు. అలానే తులసి కోట దగ్గర నిండుగా నిండి ఉన్న బకెట్ని తులసి కోట పక్కన ఎప్పుడు పెట్టకూడదు. అలా పెడితే శాస్త్రపరంగా విరుద్ధం. అంటే శాస్త్రం మనకు అలా పెట్టకూడదు అని చెబుతుంది. కాబట్టి తులసి కోట దగ్గర నిండుగా నిండి ఉన్న నీటితో నిండి ఉన్నటువంటి బకెట్ని పెట్టకూడదు. తులసి దగ్గర చెత్తా చెదారం, పాతవి, పాడైపోయినటువంటి ముళ్ళకు సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. అలాగే చీపుర్లు, చెప్పులు కూడా పెట్టకూడదు. అదేవిధంగా తులసి కోటను ఎప్పుడు పవిత్రంగా చూసుకుంటూనే మన ఇంట్లో సంపద నిలుస్తుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. తులసి కోటను ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా ఉంచాలి. తులసిని ఎప్పుడు కూడా మనం ఎంతో భక్తి భావంతో పూజిస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఇంటి బయట ఉండే తులసి చెట్టు మన ఇంట్లోకి దైవాన్ని ఆకర్షిస్తుంది అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి. తులసి అనేది మనకు ఉత్తరం వైపు కొమ్మలు ఎక్కువగా పెరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంది అని గ్రహించుకోవాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంది, అలానే ఉండబోతుంది అని గ్రహించుకోవాలి. ఈ విధంగా రేపు తప్పనిసరి ఈ పరిహారాలను చేయండి. అంటే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేయండి. ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు, లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు, అష్టోత్తరాలు చదవాలి. ముఖ్యంగా రేపు భీష్మ ఏకాదశి రోజున కనకదార స్తోత్రం కానీ అదేవిధంగా కనకదార స్తోత్రంతో పాటు విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఇలా చదువుకుంటే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే రేపు రాగి చెట్టుకు నీరు పోయడం మర్చిపోవద్దు. అలానే రేపు రోజంతా కూడా ఉపవాసం పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారం తీసుకోకూడదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి. ఏకాదశి రోజున కేవలం పాలు, పండ్లు మాత్రమే తినడానికి ప్రయత్నించాలి. ఉప్పు, కారాలు వంటివి తినడానికి ప్రయత్నించకూడదు. ఏకాదశి రోజుల్లో ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనుక ఆ రోజు ఒక పూట భోజనం చేసినా మంచి ఫలితం కలుగుతుంది. ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం పాటించి శంకు శబ్దం చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఒకవేళ మీ దగ్గర శంకు లేకపోతే కనుక ఆ రోజు అంటే ఏకాదశి రోజు కొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. రేపు చాలా మంచి రోజు కాబట్టి మీరు దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని దానిని ఆవు పాలతో కానీ
అభిషేకించి ఆ తర్వాత శంకుకి ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించి చిన్న బెల్లం ముక్కను కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా చూపించి ఆ తర్వాత దానికి ధూపం వేయండి. రేపు కానీ ఇలా చేస్తే మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. విష్ణుమూర్తి శంకు ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. శంకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అంతేకాదు ఈ సృష్టిని ఏలే బ్రహ్మదేవుడు ఈశ్వరుడు దగ్గర కూడా శంకు ఖచ్చితంగా ఉంటుంది. శంకు అనేది ఈ సృష్టిని మొత్తం ఏలే అన్ని దేవతల దగ్గర ఉంటుంది. అంటే మనకు మన చుట్టూ ఉండే కష్టాలన్నీ తొలగిపోవాలి, ఆర్థికంగా బాగుండాలి, మనకు డబ్బు బాగా కలిసి రావాలి, మనకి ఎలాంటి సమస్యలు ఉండకూడదు, సంపద బాగుండాలి అని మనం అనుకుంటే గనుక ఖచ్చితంగా రేపు శంకుని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా పూజించండి. ఇక ఇలా తెచ్చుకున్నటువంటి శంకుని ప్రతి ఏకాదశిలో ఊదవచ్చు. ఇలా ఊదడం వల్ల మీకు సంపద వర్షం కురుస్తుంది. మన కష్టాలు, మన యొక్క సమస్యలు అనేవి ఆ భగవంతుని యొక్క చెవుల పడతాయి. అప్పుడు వారు మన మొరని ఆలకించి మన యొక్క సమస్యలను తీర్చి మనల్ని ధనవంతులుగా తీర్చిదిద్దుతారు. ఏ కష్టం ఉన్నా, ఏ పనులు కష్టం ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ఎంతో అద్భుతమైనటువంటి రోజు రేపు మాఘమాసంలో వస్తున్న మంగళవారంతో కలిసి వస్తున్న మంగళకరమైనటువంటి రోజు రేపు భీష్మ ఏకాదశి రోజున ఈ యొక్క చిన్న చిన్న పనులు చేసిన, ఈ నియమ నిష్టలు పాటించిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం 100% కలిగి తీరుతుంది. కష్టాలన్నీ పోవాలి, మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండకూడదు. జాతకంలో ఎన్నో రోజుల నుంచి శని బాధలు పట్టి పీడిస్తున్నాయి, జాతక దోషాలు ఎక్కువగా ఉన్నాయి, గ్రహాలు ఏవి మాకు అనుకూలించట్లేదు, గ్రహ దోషాలు ఎక్కువైపోయాయి, మేము ఎన్ని పూజలు పరిహారాలు చేసినప్పటికీ ఫలితం ఉండట్లేదు అంటే గనుక ఈ విషయాలు గుర్తుంచుకొని రేపు ఏకాదశి రోజున పాటించండి. ఖచ్చితంగా 100% మీ యొక్క సమస్యలు అనేవి ఒక్క రోజులోనే తొలగిపోతాయి. ఎందుకంటే అంతటి మంచి రోజు. అలానే మీరు ఎంత భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఈ యొక్క పనులు పరిహారాలు చేస్తారో, ఈ యొక్క స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటారో అంతటి మంచి భక్తి, శ్రద్ధ మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతాయి. అలానే రేపు దీపాన్ని రాగి ఆకుపైన మీరు ఇంటి సింహద్వారం బయట వెలిగిస్తే ఎంతో మంచి పుణ్యం కలిగి తీరుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు భీష్మ ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేయాలి అని, అలానే ఏకాదశి రోజున మనం పాటించవలసిన నియమ నిష్టలు ఏమిటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.